హలో బ్రదర్, ఎంసెట్ ఎగ్జామ్ రాసారా? అవును అవును. ఎలా వచ్చింది ఎగ్జామ్? అంటే ఈజీ వచ్చింది, కొంచెం హార్డ్ వచ్చింది. ఏ సబ్జెక్ట్ ఈజీ అనిపించింది, ఏ సబ్జెక్ట్ హార్డ్ అనిపించింది? ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈజీ. మ్యాథ్స్ కొంచెం హార్డ్ అనిపించింది. అంటే 50% హార్డ్, 50% ఈజీ మ్యాథ్స్. మ్యాథ్స్ ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయాక మనకి మార్క్స్ డిస్ప్లే అవుతున్నాయా? ఎమ్మటే డిస్ప్లే అవుతుంటాయి వెంటనే లాస్ట్ లో సబ్మిట్ చేశాక. సబ్మిట్ చేసినప్పుడు ఎమ్మటే మార్క్స్ వస్తాయి. అంటే ఎగ్జామ్ ఎట్లా ఉంది, ఈజీగా వచ్చిందా, పేపర్ ఈజీగా వచ్చిందా, ఇన్విజిలేషన్ కోఆపరేషన్ మంచిగా ఉందా అని చెప్పి ఎమ్మటే మనకి ఎమ్మటే స్క్రీన్ పై అవి మనకు మనం దాన్ని టిక్ కొట్టేస్తే ఎమ్మటే మన మార్క్స్ మనకు చూపిస్తుంది. ఓకే, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? నాకు 60 వచ్చినాయి. 42 వచ్చినాయి నాకు. ఓకే, ఎగ్జామ్ ఎంట్రన్స్ అంటే మీరు 1.5 hour ముందు వచ్చారు కదా ఎగ్జామ్ హాల్కి. సో ఏమేమి అడుగుతున్నారు? అంటే మన హాల్ టికెట్, మన ఆధార్ కార్డు, హాల్ టికెట్, ఆధార్ కార్డు అంతే. ఈ రెండు అప్లికేషన్ ఫామ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫోటో అవసరం లేదు. ఓన్లీ హాల్ టికెట్, ఆధార్. రెండు చెక్ చేస్తారు. చెక్ చేసినాక రూమ్ లో బ్లూ పెన్, బ్లాక్ పెన్ ఆఫ్ కోర్స్. ఒక బ్లూ పెన్ ఒకటే, ఏదైనా ఒకటే. ఓకే, సో బ్లూ పెన్, బ్లాక్ పెన్ ఆర్ లేకుంటే హాల్ టికెట్, ఆధార్ కార్డ్. సో అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ ఏం అవసరం లేదు. రెండే, ఒక ఆధార్ కార్డు, హాల్ టికెట్ ఉంటే లోపలికి పంపిస్తారు. లోపలికి పంపించినాక మన సిస్టమ్ కాడ కూర్చోబడ్డారు. ఓకే, సో సిస్టమ్ అని మీకు ఏమైనా ఫస్ట్ టైం రాస్తున్నారు కాబట్టి భయం ఏమైనా అనిపించిందా? ఏం లేదు, అంత భయం ఏం లేకుండా మామూలు ఉన్నది. అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పేందుకు భయం ఉన్నది. వాళ్ళ ఇన్విజిలేటర్ వచ్చి చెప్పినాక కొంచెం మామూలు అయిపోయింది. ఇప్పుడు మీరు కంప్యూటర్ మీద కూర్చున్నాక ఎగ్జామ్స్ షార్ప్గా 9 o'clock స్టార్ట్ అయిందా? కరెక్ట్ 9 o'clock. సో మీ లాగిన్ డీటెయిల్స్ ఏమేమి ఇవ్వాల్సి ఉంటుంది? లాగిన్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏం టైప్ చేయమన్నారు? యూజర్ నేమ్ మన హాల్ టికెట్ నెంబరే వస్తుంది. మన పాస్వర్డ్ అంటే మనం రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలి. సో పాస్వర్డ్, రిజిస్ట్రేషన్ నెంబర్, యూజర్ నేమ్, మీ హాల్ టికెట్ నెంబర్ అంతే. ఆటోమేటిక్ హాల్ టికెట్ నెంబర్ వస్తుంది. మనం రిజిస్ట్రేషన్ నెంబర్ అదొక రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి, పాస్వర్డ్ వస్తే అయిపోతే మన కరెక్ట్ టైంకి ఆ క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఆ స్క్రీన్లోకి వస్తుంది క్వశ్చన్ పేపర్ కరెక్ట్ టైంకి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బ్రదర్.